తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. విష్ణు గారు చెప్పండి, పోరాడి రాష్ట్రపతి గారిని కూడా ఎందుకు టీడీపీ లాగితే జనం నమ్ముతారా? లక్షల కోట్లు వారు ఇప్పిస్తారా? అలాగే ఆల్రెడీ హైదరాబాద్కి ఎందుకు మారాం? అప్పట్లో మీకు తెలుసు కదా, బిల్డింగులు ఇవన్నీ ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయని కదా. అలాంటి ప్రతిపాదన జగన్ గారు చేస్తే రకరకాల ఆరోపణలు, నిందలు ఇవన్నీ చేస్తున్నారు. సో ఫైనల్గా ఏమిటి రాష్ట్రపతి గారిని కూడా లాగటం మీద కానీ వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరొకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ స్థాయిలో ఒక చిన్న షో కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ని సంబంధించినటువంటి బిల్స్ పాస్ అవ్వట్లేదు, ఎన్ని ఆమోద ముద్ర వేయట్లేదు, ఎన్ని చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు పార్లమెంట్ రూపొందించట్లేదు, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారిని కలుస్తున్నారా? ఇదేంటంటే రాష్ట్రపతి గారిని కలిసినటువంటి సందర్భంలో ఏదో ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరిగిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నుదన్నుగా ఒక కార్యక్రమం జరిగింది, 6 కోట్ల ప్రజానీకానికి మంచి జరిగిందని ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం సౌండ్ వస్తుంది చూడు, ఒక బిల్డప్ ఇవ్వడం కోసం రాష్ట్రపతి గారిని కలిశారు. సరే, రాష్ట్రపతి గారు కలిసినటువంటి సందర్భంలో ప్రస్తావించినటువంటి అంశాలు విష్ణు గారు, దాంతోపాటు లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేయడం కూడా ఒక ప్రధాన లక్ష్యంగా కనపడుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా, చంద్రబాబు గారు వెళ్లకుండా లోకేష్ గారిని పంపించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ కూడా ఉంది అనే భావన కలుగుతుంది కదా. అవును, అదే లోకేష్ గారికి సంబంధించినటువంటి ఒక క్రియేషన్ అన్నమాట. ఏదో రాష్ట్రపతి గారు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఇదంతా ఏదో జరిగిపోయింది అని ఒక ఏమంటారంటే ఒక బిల్డప్, లేదంటే ఒక ఇది. అసలు రాష్ట్రపతి గారి దగ్గర చర్చించాల్సిన అవసరం ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా తీరుని ఆవిడ పొగిడారని చెప్పని, లేకపోతే వాళ్ళకి తోచినట్టుగా ఒక పెద్ద పెద్ద ఐటమ్స్ రాశారు. అలాగే రైతులు సంబంధించి త్యాగాలు చేశారని, పోరాడి సాధించుకున్నటువంటి అమరావతికి చట్టబద్ధత కల్పించడం అని చెప్పండి. సరే, ఇప్పుడు ఈ అమరావతి దీనికి సంబంధించిన విషయాలు చూస్తా ఉన్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టాలు ఏమీ గుర్తు రాలేదా మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేయాలని అప్పుడు పార్లమెంటు సాక్షిగా రూపొందించినటువంటి చట్టాల పరిస్థితి ఏంటి? ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి? కేంద్ర కేబినెట్ ఆమోదం చేసినటువంటి వెనకబడిన జిల్లాల పరిస్థితి ఏంటి? అంటే మీ యొక్క ఇమేజ్ని బిల్డప్ చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి ఆంధ్రప్రదేశ్ అప్పుల వైపు పయనం చేస్తున్నప్పటికీ కూడా మీరు ఒక చోట కేంద్రీకరిస్తున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు వైసీపీ మాట్లాడటం కాదు, ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు మా మీద అయితే కడుపు మంట ఉండొచ్చు, కొంత మాట్లాడతాడు మా మీద, అయినా కానీ మీతో మీ దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పదే చెప్తున్నాడు. ఓ పక్క వడ్డే శోభనాథేశ్వరరావు చెప్తున్నారు, ఇంకో పక్క ఇంకొకరు చెప్తున్నారు, సమాజంలో ఉన్నటువంటి మేధావులందరూ చెప్తున్నారు మీరు వేసేటటువంటి అడుగులు తప్పటి అడుగులు పడుతున్నాయి, నత్తనడక నడుస్తోంది, ఆంధ్రప్రదేశ్ గుదిబండగా మారిపోతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా కళ్ళు తెరుచుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదన ఈ మావిగన్, ఈ అద్భుతమైనటువంటి ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఫస్ట్ ఏం చెప్పారు? ఇప్పుడు గుర్తొచ్చిందంటే డిక్షనరీలో ఎక్కడా కనపడలేదు అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు. రెండో రోజు మావిగన్ అంటున్నాడు, అమరావతిలో మావిగన్ అంతర్భాగమే, సిఐడిలో అంతర్భాగమే అని చెప్పి మాట్లాడారు. అంటే ప్రజల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం గురవుతుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రెండు ఆలోచనలు, అప్పులతో చేసినటువంటి అప్పులతో రాష్ట్రం ముందడుగు పడకుండా ఏ రకంగా అమరావతి నిర్మాణం చేపడుతున్నారో, అమరావతిలో ఉన్నటువంటి లోపాలేంటో, రైతులకి ఎందుకు ఇవ్వలేకపోయారో, మేము చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్కి ప్రజల ముందు పెట్టినటువంటి ఒక కార్యక్రమానికి ప్రజా అనుకూలతమైనటువంటి కార్యక్రమం నడుస్తుంది. ఉదాహరణ తీసుకుందాం, ఇందాక మిమ్మల్ని ఎవరో అడిగారు అని చెప్పని, ఏమని? ఆఫీసుల సంగతి. ఇబ్రహీంపట్నం చుట్టూ ప్రభుత్వ ఆఫీసులే, కానూరు చుట్టూ ప్రభుత్వ ఆఫీసులే, విజయవాడలో ప్రభుత్వ ఆఫీసులే, గుంటూరులో ప్రభుత్వ ఆఫీసులే, హైదరాబాద్ గుంటూరు విజయవాడ మధ్య ప్రభుత్వ ఆఫీసులే. మరి రాజధాని అమరావతి, రాజధాని మానవగన్న చెప్పండి.
అవును, కొన్ని సొంత భవనాలు కూడా ఉన్నాయి కదండి, అనేక సొంత కాబట్టి భవనాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ కదా. రెడ్డి గారి అలా అనేక సొంత భవనాల్లో ఉన్నాయి. అదే కాకుండా 12 సంవత్సరాల నుంచి అత్యధికమైనటువంటి ఇంటి అద్దెలతో ప్రభుత్వ సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా నడుస్తున్నాయి. దిక్కుమొక్కు లేదు. ఎంత డబ్బు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు, ఎంత డబ్బు అద్దెల రూపంలో కడుతున్నామో, లీజుల రూపంలో కడుతున్నామో, లేకపోతే రైతులకు చెల్లిస్తున్నామో ఏంటి అసలు అది? ఈ ఆలోచన ఏంటిది? దీన్ని చెబితే అర్థం చేసుకోకుండా ఎదురుదాడి చేయడం ఏంటి? ఉదాహరణ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కర్నూలు నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్ళాం? వెళ్ళినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్ వార్స్ అందరూ కూడా కూర్చుని మనం రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకూడదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, విశాలమైనటువంటి నగరం ఉంది, రోడ్లు ఉన్నాయి అని చెప్పారు. అదే విశాఖపట్నం తీసుకుందాము, ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉపయోగించుకుందాము అని ఆ రోజు కర్నూలు హైదరాబాద్ ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఆయన మీద ఎదురుదాడి చేశారు. ఈ రోజు మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా అనాలోచితమైనటువంటి చర్య. చరిత్రని వక్రీకరిస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని వక్రీకరిస్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మావిగారిని ఎత్తితే తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి గుర్తొచ్చింది ఏంటంటే అక్కడ సత్యబాబు గారును ధర్మాన ప్రసాద్ గారు రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు గుర్తొచ్చాయి. చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మేము తిట్టలేమా? వంగవీటి మోహన్ రంగారావు గారి కేసులో నీ పాత్ర ఉందని, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి క్రిమినల్ చర్యల్లో నీ పాత్ర ఉందని అంటే మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి తెలుగుదేశం మానుకోవాలి. ఒక్క నిమిషం, ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడండి. తర్వాత పురుషోత్తమ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు సాక్షిలో అన్ని ప్రముఖంగా వచ్చినాయి, ఎవరెవరు ఏం మాట్లాడారన్నది. హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్ అంటూ ఆయన మీద వచ్చిన ఆరోపణలు, రకరకాల విమర్శలు ఇవన్నీ కూడా వచ్చాయి. చంద్రబాబు డర్టీయెస్ట్ పాలిటీషియన్ అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్య. ఇక నాదెళ్ల భాస్కరరావుది, అలాగే టీడీపీ ప్రభుత్వం అవినీతి నిలయమని ఇంకా ఎవరు ప్రముఖులు కనపట్లేదు నాకు. రైట్. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, ఎవరిని? అల్లుడు గారిని అన్నారట. చంద్రబాబు ఔరంగజేబు అంటూ ఎన్టీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు. నమ్మించి ముంచిన నంగనాచి బాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆవేదన అంట. కుటుంబాన్ని ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు అని స్వయంగా తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్య. చంద్రబాబు అరాచక శక్తి అని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అప్పట్లో చేసిన వ్యాఖ్య. ఇక హైలైట్ ఏంటంటే దేశ ప్రధాని అవినీతి అక్రమార్జనలో బాబే సీనియర్ అంటూ ఇక్కడ ఏపీకి వచ్చి ఆ రోజుల్లో 2019 ఎలక్షన్కు ముందు ఆయన తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. సార్ ఈయన కూడా తిట్టారు. ఏ మాట కామంట మనమే చంద్రబాబు గారు ఏం తక్కువ తిన్నారని అంటలేదు. ప్రైమ్ మినిస్టర్ని కూడా టెర్రరిస్ట్ అనో ఇంకోటనో చాలా అన్నారు. అవినీతి అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్ అని కూడా ఆయన అన్నారు. సో ఈ హత్యాయత్నాలు, హత్య కేసులు లేదా క్రిమినల్ రాజకీయాలు నడుపుతారని చంద్రబాబు గారు ఈ అనవసరంగా డైవర్షన్ కోసం మాట్లాడి ఆ తర్వాత అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడించి చివరికి ఇప్పుడు ఆయన చరిత్రలో వచ్చిన ఆరోపణలు వీటన్నింటినీ బయట పెట్టించుకోవడం ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా ఇంకేమిటి విష్ణు గారు? సార్ ఇప్పుడు మావిగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చ జరుగుతుందండి. అమరావతి మావిగన్న, మావిగన్లో భాగమే అమరావతిని మేమే డిస్టర్బ్ చేయలేదు. గతంలో కూడా రాజధానికి సంబంధించినటువంటి శాసన రాజధాని అక్కడే ఉండాలి అని అన్నారు. ప్రభుత్వం ఆలోచన కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల్లోకి వెళ్లి ఆయన ఇమేజ్ ఒక మంచి సూచన చేశాడు, ఒక వైజ్ డెసిషన్ తీసుకున్నాడు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు తన ఆలోచనలు మార్చుకున్నప్పటికీ కూడా ఆ మార్చుకున్నటువంటి ఆలోచన వెనకాల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క శ్రేయస్సు ఉంది అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఆయన మాట్లాడితే నిన్న కలిశెట్టి అప్పలనాయుడితో ఏంటో వాళ్ళిద్దరూ మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెబితే ఏమో కొత్తగా మాట్లాడారా? వాళ్ళు మాట్లాడించి చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వరకు అవన్నీ పక్కన పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భాగస్వాములు అయ్యి ఏ రకంగా పరిపాలన చేశారో వాళ్ళిద్దరి గురించి తెలియదా? ఇలాంటి సందర్భంలో అంటం దేనికి, అనిపించుకోవడం దేనికి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒక పత్రికలో వచ్చినటువంటి అనేక అంశాలు ఈరోజు మేము మాట్లాడతాం కాదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు తన స్వయాన కూతురునిచ్చి పెళ్లి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకసారి తెలియాలి అనే ఉద్దేశంతో చెప్పాం.
ఏ రకంగా తోడల్లుడు ఏ రకంగా పురంధరేశ్వరి గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే నాదెండ్ల భాస్కరరావు గారు, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఏ రకంగా ఈయనకు సంబంధించినటువంటి క్వాలిటీస్ని చెప్పారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకసారి చెప్పాము, ఇంకా చెప్పాల్సి వస్తుంది. మా గురించి మాట్లాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? అమరావతి లేకపోతే మావిగన్, ఏది ప్రజలకి మంచి చేస్తుంది, ఏది మేలు చేస్తుంది అని. కాబట్టి అనవసరంగా డైవర్ట్ చేసి చేతిలో మీడియా ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా రాస్తే ఇంకొక మీడియాలో వచ్చింది. ఇంకొక మీడియాలో కూడా ఏమని వచ్చింది, నిన్న ఎంపీ గారు మన సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరావు మిథున్ రెడ్డి గారు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే మేమంతా అదే అంటాము అని అంటే దాన్ని వక్రీకరిస్తా ఉన్నారు. మీరు అన్నటువంటి మాట ఏంటి ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటూ వారి భార్యలని వారికి సంబంధించినటువంటి చెల్లెలుగా భావించి వేరే సంబంధాలు చూస్తారు అని మాట్లాడారు. అందుకని మా అభ్యంతరం, ఆ అభ్యంతరాన్ని మీరు నిన్న రాయలేదు, ఈ రోజు రాయలేదు, మీరు దాన్ని కట్ చేసి వేరే విధంగా ప్రజలకు చూపిస్తా ఉన్నారు. అది కాదు, మీరు మీ యొక్క కామెంట్ లో వచ్చినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాడరు వాళ్ళ భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి వేరే పెళ్లి సంబంధాలు చూస్తారు అన్నదే మా అభ్యంతరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట మాట్లాడడం బట్టి ఆంధ్రప్రదేశ్ లో మేము ఉద్యమం చేశాం. కాబట్టి వేరే తప్పుదారి కార్యక్రమంలోనే నడుస్తా ఉన్నారు. రైట్. ఇక ప్రభుత్వ భూముల సంతర్పణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రైట్. మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. మన పురుషోత్తం గారు, ఈ క్రిమినల్ పాలిటిక్స్ మీద, క్రిమినల్ పాలిటిక్స్ అని లేదా చంద్రబాబు గారిని ఎవరెవరు ఉద్దేశించి మాట్లాడింది ఇవన్నీ చెప్పించుకోవడం అవసరమా చంద్రబాబు గారికి ఈ వయసులో? ఇదంతా ఏమంటాం, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపించలా? కొమ్మినేని గారు, మీరు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పట్లేదంటే అర్థం నా దగ్గర సమాధానం లేదని అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగని ప్రతిపాదన చేసిన తర్వాత దాని తప్ప అన్ని మాట్లాడుతున్నారు. ఎక్కువైంది ఈ కాలంలో, ఈ 2-3 వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అటాక్ చేయడం, వైసీపీని రెచ్చగొట్టే చర్యలు తీసుకోవడం, ఈ అభ్యంతరకర భాషలు వాడడం అనేది ఈ వారంలో ఎంత ఎక్కువైంది. ఆయన రాజధాని విషయంలో ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని ముందుకు రావడం, అది చర్చనీయాంశం, దానికి సమాధానం లేకపోవడం. దీన్ని చూసి వైసీపీ కూడా వాళ్ళ ట్రాప్ లో పడకుండా, వాళ్ళు అన్నారు కాబట్టి 4 అనడం కాకుండా, అమరావతి నేపథ్యంలో మావిగన్ ఈ రాష్ట్రానికి ఎంత సైంటిఫిక్ పరిష్కారం అని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేయడమే. వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు చేసుకొని వాళ్ళు అంటే అట్లా ఉండదు కదా వన్ సైడ్ గా జగన్ గారికి వ్యతిరేకంగా అటువంటిప్పుడు చంద్రబాబు గారి చరిత్ర ఇదని వీళ్ళు చెబుతున్నారు. అది రైట్. అదేదో సోషల్ మీడియాలో చేసుకుంటారు. పార్టీ నాయకత్వం మాత్రం బేసిక్ గా అమరావతికి మావిగన్ ఎంత అవసరం, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఎలా దీన్ని కన్విన్స్ చేయొచ్చు, ఆ క్యాంపెయిన్ మొదలైతే వీళ్ళు కొన్ని రోజుల తర్వాత మారిపోతారు. రైట్. ప్రభుత్వ భూముల సంతర్పణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను కేటాయిస్తోందట చంద్రబాబు ప్రభుత్వం. అలాగే వడ్డే శోభనాశ్వరరావు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు 2.36 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను పెద్ద కంపెనీలకి నామాత్రపు ధరలకు ఇవ్వాలనే 99 పైసలు కానీ ఇంకా ఇతరత్రా కానీ వీటన్నిటి మీద నిన్న గుంటూరు అనుకుంటా రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. భూముల దారాదత్వం ఆపండి అని కూడా ఆయన డిమాండ్ చేశారు.